వర్షాలు వరదలతో తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లోని అనేక పంటలు నీట మునిగాయి. పూర్తిగా దెబ్బతిన్న పంటలు తిరిగి విత్తుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రాబోయే రబీకి నల్లరేగడి నేలల్లో విత్తుకోవడానికి అనువైన పంట శనగ. ప్రాంతాలను బట్టి సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు వేసుకునే అవకాశం ఉన్న ఈ శనగ పంట సాధారణంగా శీతాకాలపు మంచును ఉపయోగించుకొని పెరుగుతుంది. రాబోయే పంట కాలానికి శనగలో అందుబాటులో ఉన్న రకాలు, వాటి గుణగుణాలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ నీలిమ. మనం శనగ విషయం కనుక తీసుకుంటే మనకు రబీ అపరాల్లో ఇదొక ప్రాముఖ్యమైన పంట. ఇది నల్లరేగడి నేలల్లో మనకు ఎక్కువగా పండిస్తారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయబడిన అనేకమైన నూతన రకాలు, ఇంతకుముందు సాగు చేయబడే పాత రకాలైన JG11 జాకీల కంటే ధీటుగా ఉండి రైతాంగం నందు చాలా ప్రాముఖ్యంగా విస్తారంగా పండించబడుతున్నాయి. మొదటగా వస్తే NBEG 1267 నంద్యాల గ్రామ్ 1267. ఇది మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిచే మన జాతికి 11/8/2024న అంకితం చేయబడింది. దీని యొక్క ప్రాముఖ్యతలు ఏమంటే, ఇది మిషన్ కోతకు అనువైన దేశీ రకము. దీని ప్రత్యేకతలు ఏమంటే, 100 గింజల బరువు వచ్చి 22 నుంచి 24 గ్రాములు ఉంటుంది. మరి దిగుబడి వచ్చి వర్షాధారంగా 8 నుంచి 10 క్వింటాలు ఉంటే, నీటి తడుల కింద 1 లేదా 2 నీటి తడుల క్రింద 10 నుంచి 12 క్వింటాలు ఉంటుంది. అదేవిధంగా NBEG 924 నంద్యాల గ్రామ్ 924 అనే రకము కూడా మనకి 2024లో నోటిఫై చేయబడింది. 23.5 గ్రాములు 100 గింజల బరువును కలిగి ఉంటుంది. ఇది నార్మల్గా పండించబడే శనగ రకము. అంటే మిషన్ కోతకి అనువైనది కాకుండా JG11 లాగా ఎక్కువ కొమ్మలు వేసి ఎక్కువ కాయలు వచ్చే రకము. తరువాతి క్రమంలో NBEG 857 నంద్యాల గ్రామ్ 857 అనే రకము. దీనికి పంటకాలం కూడాను మనకి 95 నుంచి 100 రోజులు ఉంటుంది. ఇది కూడా JG11 లాగా ఎక్కువ కొమ్మలు వేసి ఎక్కువ కాయలు కలిగి ఉండే రకము. దీని యొక్క దిగుబడి కూడా 10 నుంచి 12 క్వింటాలు ఉంటుంది. ఇది మన భారతదేశంలోని దక్షిణ రాష్ట్రాలకు అనువైన సాగుకు అనువైనదిగా గుర్తింపబడింది. తరువాతి క్రమంలో మన రాష్ట్రంలో సాగుకు అనువైనవిగా గుర్తింపబడ్డాయి. అవేవంటే నంద్యాల గ్రామ్ 776, నంద్యాల గ్రామ్ 452. నంద్యాల గ్రామ్ 776 అనేది మన రాష్ట్రంలో సాగుకు అనువైనదిగా 2020లో కమర్షియల్గా రిలీజ్ చేయబడింది. 776 అనే రకము మిషన్ కోతకు అనువైన దేశవాళీ రకము. ఇది 2022లో మన రాష్ట్రంలో సాగుకు అనువైనదిగా గుర్తింపబడింది. అదేవిధంగా NBEG 452 ఈ రకము 2020లో మన రాష్ట్రంలో సాగుకు అనువైనదిగా గుర్తింపబడింది. ఈ 452 అనే రకము JG11 లాగానే మనకి ఎక్కువ కొమ్మలు కాసి ఎక్కువ కాయలు వచ్చే రకము. ప్రస్తుతానికి ఇప్పుడు చెప్పబడిన అన్ని రకాలు మనకి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నందు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా కాబూలీ రకాల్లో కూడా మనకి NBEG 810 నంద్యాల గ్రామ్ 810, నంద్యాల గ్రామ్ 119 అనే రకాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. 810 రకము కొంచెం 105 నుంచి 110 రోజులు పంట సాగు కాలము. 6 నుంచి 8 క్వింటాలు వర్షాధారంగా, 8 నుంచి 10 క్వింటాలు 1 లేదా 2 నీటి తడుల క్రింద మనకు దిగుబడి దీన్ని పొందవచ్చు. 100 గింజల బరువు వచ్చి 40 నుంచి 42 గ్రాములు ఉంటుంది. అదే 119 నంద్యాల గ్రామ్ 119 అనే కాబూలీ రకంలో ఇది కొంచెం తక్కువ కాల పరిమితి, అంటే 100 రోజులకే మనకి పంట చేతికి వస్తుంది. దీని 100 గింజల బరువు వచ్చి 38 నుంచి 40 గ్రాములు ఉంటుంది. ప్రస్తుతం ఈ 2 రకాలు కూడా మనకి సాగులో మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నందు అందుబాటులో ఉన్నాయి. విత్తన లభ్యత కొరకు రైతులు మమ్మల్ని సంప్రదించవచ్చు.